అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు. మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొద్దు పొడవాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు మావా? ఆ మొండితనమే వద్దందే. నువ్వు వాడిని మనువాడు, ఆడే మారతాడు. నాకు చేసుకోవాలనే ఉంది లచ్చన్న, కానీ ఆడే ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోడు? ఒప్పుకుంటాళ్లే. మళ్ళీ మీరు లచ్చన కోసం వెళ్ళండి, నేను లేడీ డాక్టర్ని తీసుకొస్తాను. తొందరగా వెళ్ళండి. అట్టేకి దొర. కొంచెం వచ్చి ఆ లేడీ డాక్టర్ పక్క కూడా వెళ్ళిందట. పర్లేదులే, లచ్చన్న ఉన్నాడుగా. మామా ఏంటండి? ఏంటైంది మామా? కాసేపట్లో పెసం అవుతుంది. నేను పట్టుకుంటాను, వెళ్ళి.
కనిపించిన ప్రతి ఎదవని అడుగుతున్నా. ఎంత డబ్బైనా ఖర్చు పెడతానన్నా. ఎవ్వరూ చెప్పట్లేదు. ఎవరైనా వాటి గురించి చెప్తే బాగుండు. దండాలు ధర. ఎరా ఎరడా, ఏంటి ఆలస్యం? ఏయ్, నాకంటే నీకు రాచకార్యాలు ఎక్కువయ్యారోయ్. మీరు మహారాజు, మేము ఎప్పుడు మీ బంట్లు. నువ్వు నా బంటువు కాదురా, నా మంత్రిని. అంత తప్పు నేనేం చేశానయ్యా? రేయ్, నేను నిన్ను తిట్టలేదురా, పొగిడాను. అయినా ఏ మాటకు ఆ మాట అనుకోవాలిరా. నువ్వు నక్కవిరా. అదేంటి ద్వారా మన కుక్క అన్నారు? అది విశ్వాసంలోరా, ఇది వినయంలో. ఏమో దొరా, మీరు తిట్టినా పొగిడినా ఒకేలా ఉంటుంది దొరా మాకు. సరే గాని ఎర్రోడా దొరా, ఇంకేంటి విశేషాలు? అడవిలో కొత్త విశేషాలు ఏం లేవు దొరా. ఏం కొత్త విషయాలు లేవా? కొంచెం ఆలోచించుకుని చెప్పరా. అయ్యా, మన గుడిలో మన తల్లి నొప్పులు పడుతుంటే లచ్చన వచ్చి కాపాడాడు. అలాగా? ఇంకా కొత్తగా మన అడవికి ఒక టీచర్ అమ్మ వచ్చిందయ్యా. అందరికి చదువు చెప్తుందంట. ఎర్రోడా అయ్యా చెప్పండి అయ్యా. నీకు ఎర్రోడని ఎవరు పేరు పెట్టారు గాని చాలా కరెక్ట్ గా పెట్టారా. ఎవరు పెట్టారో తెలియదు కానీ దొరా, చిన్నప్పుడు పెట్టారు దొరా. కరెక్ట్ గా పెట్టారా. అర్థం కాలేదయ్యా. రేయ్, తెలుగులో ఒకటి ఉందిరా, ఎర్రోడన్నా ఎర్రోడన్నా ఒకేలా రాయాలరా. పిలుచుకోవటం ఎలా అయినా పిలుచుకోవచ్చు అనుకో. ఏందయ్యా తమరు కూడా ఎలా అంటారు? నడు. ఎక్కడన్నా కనపడతాయేమో చూడరా. ఎర్రోడా అయ్యా, ఇంకేదన్నా కొత్త విషయాలు చెప్పరా. అన్ని తెలిసిన విషయాలు చెప్తావేంట్రా? ఏదైనా కొత్తవి చెప్పరా. రే ఎర్రోడా, పాతవి చెప్పదురా. అయ్యా, ఈ విషయాలన్నీ మీకు తెలియవనుకున్నానయ్యా. ఇష్టం అనుకోవడానికి నడు. జాగ్రత్తయ్యా, పట్టుకో పట్టుకో నెమ్మదిగా. అది అదయ్యా. అరే ఎర్రోడా అయ్యా, ఈ మధ్య రవి ఆ టీచర్ అమ్మ ఏవేవో కొత్త పథకాలు తెగదిస్తున్నారట. ఏదో గవర్నమెంట్ నుంచి తెగ హామీలు పథకాలు ఇప్పిస్తున్నారట. అయ్యా, వీళ్ళు కూడా సేవ చేసేస్తే నాలాంటి వాళ్ళు ఏం కావాలరా. వీళ్ళందరూ ఏదో సంఘ సేవ చేద్దామని కంకణం కట్టొస్తే అయ్యా మన జీవితాలు చితికిపోయి నువ్వు నేను ఏదో చిన్న చితగా పనులు చేసుకుంటూ బతకాలి. అవునయ్యా. ఒరే ఎర్రడా అయ్యా, నా కళ్ళ జోడుకున్నంత వయసు లేదాడికి ఆడు ప్రజాసేవని గూడుపోళ్ళకి తెలియనివి చెప్పి ఏవో 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడగానే గొప్ప అనుకొని అందరూ వాళ్ళ మాట వింటున్నారు. రే ఎర్రోడా, ప్రతి ఒక్కడు పుణ్యానికే పనులు చేసేస్తే ఇక మనలాంటి పాపాత్ములు శిక్షించడానికి ఆ భగవంతుడు కూడా చిన్న అవకాశం ఇవ్వాలి కదరా. మీరు గొప్ప ధరా. నేను గొప్పోడు కాబట్టి నిన్ను గొప్పోడు చేద్దాం అనుకుంటున్నాను రా ఎర్రోడా. అదంతా నా అదృష్టం ధరా. సరే పద, ఎక్కు. అలాగే ఎక్కు. అది పట్టుకో. నెమ్మదిగా. అది ఎర్రోడా ధరా. ఇంకేంట్రా సంగతులు? ఆ రవి ఏదేదో చెప్తా ఉన్నాడు. ఏవో ప్రభుత్వ పథకాలంట. అడవిలో అందరికి చదువు చెప్తా ఉన్నాడు. అందరూ చదివేసుకుని ఏం చేస్తారయ్యా? అదట్ట ఉంచితే మొన్నటికి మొన్న టీచర్ అమ్మని రప్పించాడయ్యా. ఆ టీచర్ అమ్మేమో అందరికి చదువు చెప్పేస్తుంది. రవి వెనకాలే తిరుగుతూ ఉంటుంది. గూడుపోళ్ళ చదువు చెప్పడం కంటే ఆయన వెనకాల తిరగడమే ఎక్కువైపోయినది. అదట్టా ఉంచితే దొరా, నిన్నటికి నిన్న తిమ్మప్ప ఇసపములు తిని చచ్చిపోబోతుంటే లచ్చనొచ్చి కాపాడాడు. వాడికి ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా ఇప్పించినాడు ఆ రవి. చూస్తా ఉంటే ఆడు చెప్పినవన్నీ చేసేలా ఉన్నాడు దొరా. ఆహా, మనం ఉండగానే
మీరు గొప్పోళ్ళదరా. ఏయ్ ఎర్రడా చెయ్యనిరా, వాడు ఎంత చేసినా వీళ్ళు మారర్రా. వాడు ఎన్ని పథకాలు తెచ్చినా వీళ్ళంతా అడవిలోనే ఉంటారు తప్ప సిటీకి వెళ్ళర్రా. ఒరే ఎర్రడా, అయ్యా కాయలో ఉన్నంత వరకేరా గింజకి రక్షణ. బయటకు వచ్చిందనుకో అది మొక్క అవ్వచ్చు, లేకపోతే దేనికన్నా ఆహారం కావచ్చు. వీళ్ళు అంతేరా. సరే కానీ ఎర్రడా, నువ్వు ఆ ఫారెస్ట్ ఆఫీసర్ అశోక్ మీద ఒక కన్నేసుంచి వాడి గురించి కూపిలాగి ఆరాలు నాకు చెప్తూ ఉండాలి. ఫారెస్ట్ ఆఫీసర్ అశోక్ గారి గురించా? ఎందుకయ్యా? ఎందుక పిల్లనిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేద్దామని. అదేంటయ్యా అలాగనేసారు? లేకపోతే ఏంట్రా? ఏయ్ నేను చెప్పింది చెయ్యి, చూసింది చెప్పు, అంతే. ఎక్కువ మాట్లాడకు. అట్లాగేనయ్యా. నోరు మూసుకుని రా రా. అయ్యా మరి ఆ రవిగాడిని ఆడి సంగతి నేను చూసుకుంటాను గాని వాడికి ఆ టీచర్కి ఏ సంబంధం ఉందో అది కనుక్కో. ఏదైనా ఒక్క అవకాశం దొరకదా వాళ్ళిద్దరిని ఈ గూడెపాళ్ళతో కొట్టించి పంపేయడానికి? అమ్మయ్యా, చాలా చల్లగా ఉందిరా ఎర్రోడా. ఏంటి రమణ గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు? ఆ రవి బిజీనా పాడా? ఖాళీగా ఉండి ఏదో కొండగాలికి ఇలా తిరుగుతూ ఉన్నాం. కొండగాలి కోసం వెతుకుతున్నట్టున్నారు. వీడి దుంప తెగ నేను వెతుకుతున్నది వీడికి తెలిసిపోయిందా ఏంటి? ఇదిగో చదువుకున్నోళ్ళు జోకులు బాగా వేస్తారు. మీకంటేనా? అవును, ఎవరినో ఎక్కడికో పంపించాలంటున్నట్టున్నారు. మిమ్మల్ని నువ్వు నోరు మీరా ఎర్రోడా. ఎవరండి? ఎవరిని పంపించాలని చూసేది? నన్నే. అదే ఎవరండి? ఎవరండి మిమ్మల్ని పంపించాలని చూసేది? మీరు అడవికి మంచి చేద్దామని వచ్చారు. మంచి సంపన్నుల కుటుంబంలో పుట్టారు. అన్నీ వదులుకొని ఈ అడవికి వచ్చారు. ఈ అడవి మనుషుల్ని బాగుపరచడానికి వచ్చారు. ఎంత గొప్ప మనసుంటే ఇలా చేస్తారు చెప్పండి? బాగానే తెలుసుకున్నారు నా గురించి. మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ వ్యాపారం పైన కాకుండా నా మీదే ఎక్కువ ఉందనుకుంటా. అలా ఏం లేదు రవి. ఏదో ఎవరో ఒకరు మాట్లాడుకుంటుంటే తెలిసింది. వారి నోట వీరి నోట విన్నానంతే. నేను సంపన్న కుటుంబంలో నుంచి వచ్చానని ఇక్కడ నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అది మీకు తెలుసు అంటే మీ వ్యాపారాలు ఓన్లీ గూడెంలోనేనా లేక సిటీలోనునా? అలా ఏం లేదు రవి. ఏదో నాకున్న ఫ్రెండ్ సర్కిల్ అలా ఉందంతే. ఈ గూడెం వాళ్ళు మీరు ఏమి చెప్తే అది చేస్తారనుకుంటా. ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొట్టి పంపిస్తారనుకుంటా. అబ్బే అదేం లేదు రవి. అడవిలోకి ఏవో క్రూర మృగాలు వచ్చాయంట. వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఏరా? అంటే అడవిలో క్రూర మృగాలు వచ్చాయి? అవును. అంటే ఆ క్రూర మృగాల్లో టీచర్ అమ్మ కూడా ఉంటుందా? అబ్బే క్రూర మృగాల్లో టీచర్ అమ్మలు ఎందుకుంటారండి? అవేమన్నా మనలాగా మనుషులా టీచర్ అమ్మలు ఉండడానికి? మీరేదో తప్పుగా విన్నట్టున్నారు. తప్పుగా విన్నది నేను కాదు రమణ. తప్పుడు మాటలు మాట్లాడింది నువ్వు. తప్పుడు కూతలు కూసింది నువ్వే. రవి గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు ఏం జరిగిందంటే మీరు మాట్లాడిందంతా విన్నాను. నాకు టీచర్ అమ్మకి మధ్య ఉన్న సంబంధం ఏంటన్నది మీకు కావాలి. అవకాశం దొరికితే మమ్మల్ని చితక్కొట్టించి పంపించేస్తారు. చూద్దాం ఎవరు ఎవరిని కొట్టిస్తారో. వెయిట్ అండ్ సే. రవి గారు, బుర్రం లేని ఈ మనుషులకు ఇంత డబ్బో దశకం ఇస్తే ఏం చెప్తే అది చేస్తారు.
మీరు తీసుకొచ్చిన పథకాలు ఇచ్చిన హామీలు అన్నీ ఈ వాగులో కొట్టుకుపోతాయి. మీరన్న నిజం. వీళ్ళు అమాయకులు కాబట్టే ఎవరినైనా తొందరగా నమ్ముతారు. ఒక్కసారి నమ్మారంటే ప్రాణాలు పోయినా నమ్మిన వాళ్ళని వదులుకోరు. ఇక నా గురించి అంటావా? నన్ను వాళ్ళు ఎంత నమ్మారో అది నాకు తెలుసు. వాళ్ళకి నేనేం చేస్తానో వాళ్ళకి తెలుసు. నేను చేసే వాటి గురించి నీలాంటి వాళ్ళకి తెలియనక్కర్లేదు. అసలు నేనేం మాట్లాడానో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా రవి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది. నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థమవుతోంది. ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే టీచర్ సిరిని పిలవాలి, లేదా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అశోక్ని పిలవాలి, లేక సిటీ నుంచి గవర్నమెంట్ ఆఫీసర్స్ ని పిలిపించాలా? చెప్పండి చెప్పండి. చెప్పండి చెప్పండి అంటే వెంటనే ఏం చెప్తామండి? కొంచెం ఆలోచించుకోవాలి కదా. అదిగో లచ్చన రానే వస్తున్నాడు. రావు బాబు, మీరేటిక్కడ? రమణకి కొంచెం డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తున్నా. మీరు రండి బాబు, వెళ్దాం. ఒరే లచ్చన, రే లచ్చిగా ఆగరా. ఒరే లచ్చన, లచ్చిగా ఆగరా. ఈ రవి నన్ను బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏమన్నాడు మా రావు బాబు? ఆయనకి నేను సహకరించాలంట, లేకపోతే సిటీ నుంచి ఆఫీసర్స్ ని పిలిపించి పట్టిస్తాడంట నిన్ను నన్ను. ఏమి సహకరించాలంట? చెట్లు నరుకుదాం, గంధపు చెక్కలు, జంతువుల చర్మాలు అమ్ముకుందాం అంటూ ఇంకా ఏవేవో అంటున్నాడు రా. చాలు రావణదరా, చాలు. మాకు మా రవిబాబు గురించి ఎరికే. ఆయన గురించి ఎవరేం చెప్పినా మేము పట్టించుకో. నువ్వు శాతన్న అక్రమాల గురించి అందరికీ తెలుసు. నువ్వు అడవిలో ఒంటరిగా వస్తున్న టీచర్ సిరమ్మతో ఏం మాట్లాడావో నాకు తెలుసు. టీసీ రమ్మ మాకు చదువు చెప్తే నీకేటైందయ్యా? మా రవిబాబు పుణ్యమాని ఆ టీసీ రమ్మ ఈ అడవిలో అడుగు పెట్టి అందరికీ చదువు చెప్తాంది. అందరికీ చదువుతో పాటు కూతంత జ్ఞానాన్ని నేర్పుతుంది. మేము చదువుకుని జ్ఞానం పెంచుకుంటే నీకేటైనదయ్యా? ఓహో, మాకు చదువు వచ్చి జ్ఞానం పెరిగితే నీలాటోళ్ళ ఆటల సాగవనా? ఏం ఆలోచన ఆలోచించినావు దొరా? మా గొప్ప ఆలోచన. ఏంట్రా లచ్చన, నువ్వు కూడా రవిలాగా మాట్లాడుతున్నావు? రవి అంటే ఏదో కొంచెం కోపిష్టి, ఆ కోపంలో ఏదేదో మాట్లాడుతున్నాడు. కానీ ఒరేయ్, నేనెంత మంచివాడినో ఆయనకి తెలిపినా నీకు తెలీదా? ఓ రమణదరా, నీ గురించి నాకేటి, మా గూడు అందరికీ తెలుసు. రే, నాకు చాలా ఆస్తులున్నా అవన్నీ వదిలేసి ఈ అడవికి ఏదైనా చేద్దామని ఇక్కడికి వచ్చాను రా. మీ అందరికీ మంచి చేద్దామని వచ్చాను రా. నువ్వేంట్రా ఈ రవి మాటలు పట్టుకుని అలా మాట్లాడుతున్నావు? తామర గురించి రవిబాబు చెప్తారు. నువ్వు మా గూడిపోలికి లేనిపోని ఆశలు చూపించి తామర చేయించిన అరాచకాలు మా అందరికీ తెలుసు. నువ్వు గంధపు చెక్కల గురించి ఆరా తీయటం కూడా తెలుసు.
ఫారెస్ట్ ఆఫీసర్ అశోక్ బాబు గారిని నువ్వు బెదిరించింది కూడా తెలుసు. ఇక్కడి నుంచి నీ అక్రమ పనులన్నీ ఆపేయి. ఒక్కవేళ ఆపకపోతే అశోక్ సార్ ఏం చెప్పాడో అదే జరుగుతుంది. అదే ఊచలు లెక్క పెట్టటం. పదలచన. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే